నమస్తే మంజుల గారు. నమస్తే అండి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, మా ఇంట్లో ఏదో తెలియని నెగెటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. అందరూ ఏదో కోపంగా, చిరాకుగా ఉంటున్నారు. అవును. లేదు అనంటే ఎనర్జీ లెవెల్స్ లో ఉంటున్నాయి అనేసి అంటుంటారు. అంటే ఏంటో గానీ వాళ్ళకి రీజన్ తెలీదు. బట్ ఇలా ఉంటుంది అనేసి అనుకుంటుంటారు కదా! సో, అట్లాంటి వాళ్ళకి ఇంట్లో నెగెటివ్ ఫీలింగ్ అంతా పోయి పాజిటివ్‌గా ఉండాలి అనంటే వాళ్ళు పరంగా ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చంటారు? వాస్తుపరంగా చూసుకుంటే అండి, హ్మ్. ఇది ఒక బేసిక్ అదే అండి. మనము డీప్ సైన్స్ వాస్తుకెళ్ళని వాళ్ళకు కూడా హ్మ్. అంటే మనం అంత డీప్‌లో మేము వెళ్ళలేము, వాస్తుని హ్మ్. చూడలేం అనే వాళ్ళకు కూడా ఫస్ట్ ఒకటండి, ఇల్లు నీట్‌గా ఉంచుకోవాలి. ఓకే. ఇల్లు క్లీన్ అండ్ నీట్‌గా ఉంచుకుంటే హ్మ్. అదొకటి మనకొక రెమెడీ లాగా అనుకోండి హ్మ్. వాస్తు. హ్మ్. మనకు లక్ష్మి కూడా ఇంట్లోకి రావాలి అని అనుకుంటేమో, మనము దివాళీ ముందు క్లీన్ చేస్తాం. అవును. ఎందుకు క్లీన్ చేస్తాము? లక్ష్మీ పూజల గురించి క్లీన్ చేస్తాము. హ్మ్. అది మనకు ఎవ్రీ 12 మంత్స్‌లో కూడా అలాగే అనుకోవాలి. మన ఇంట్లోకి లక్ష్మి రావాలంటే ఇల్లు క్లీన్‌గా ఉండాలి. హ్మ్. అది ఒకటి. ఓకే. ఇంకొకటి వచ్చేసండి, ఇంట్లో ధూపం వేయడము. హ్మ్. ఆహ్, రెగ్యులర్‌గా వేసుకో రెగ్యులర్‌గా ఇంట్లో వారంకి ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ హ్మ్. ఇంట్లో ధూపం వేయాలి. ఓకే. ప్రతి కార్నర్ టు కార్నర్. హుహు. మనం మామూలుగా ఏదో గాలిలో తిప్పడం అన్నట్టు కాదు. హ్మ్. కార్నర్ టు కార్నర్. ఇప్పుడు హ్మ్. సోఫా ఉందనుకోండి, హ్మ్. సోఫాకి అటు సైడు, ఇటు సైడు. హ్మ్. అలా ప్రతి ఒక్క కార్నర్స్, ప్రతి ఒక్క ఐటెమ్స్ ఉన్నది ప్రతి దగ్గర ధూపం హ్మ్. వేసుకుంటూ వెళ్ళాలి. బెడ్‌రూమ్స్‌లలో అన్ని అన్నిట్లలో, అన్ని రూమ్స్. రూమ్‌లలో ఒక ఓకే. వారంలో ఒక 3 సార్లైనా ధూపం వేయాలి. హ్మ్. ఇంకొకటొచ్చేసి ఇంట్లో ట్యాప్స్ హ్మ్. అవన్నీ లీకేజ్ లేకుండా చూసుకోవడము. ఓకే. అంటే కొంతమంది ఇళ్ళలో డ్రాప్స్ ఇట్లా ఆ! పడుతూ ఉంటుంటది. అవును. సో, అది గూడా ప్రాబ్లమేనా? అంటే ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వదు కానీ అదొక వాటర్ ప్రాబ్లమేనా? కూడా వేస్ట్ అవ్వడం కూడా హ్మ్. వాస్తు పరకంగా చూసుకున్నా కానీ ప్రాబ్లమే కదండీ. హ్మ్. డబ్బులెక్కువ ఖర్చవుతుంటాయి. ఓకే. డబ్బులెక్కువ పోతుంటాయి. వేస్టేజ్ ఖర్చెక్కువుంటది. ఆహాహా! ఇంకొకటి ఇంట్లో ఆహ్, గోడలకి క్రాక్స్ రావడము. హుహుహు. అది కూడా ఓకే. లేకుండా చూసుకోవాలి. లేదు. ఇంకొకటొచ్చేసండి, ఆహ్, మనకు మన మటుకు ఇంట్లో కాకుండా మన హ్మ్. మటుకు మనకేమైనా నెగెటివ్ ఎనర్జీ అనిపించినా కానీ, కొంచెం ఎనర్జీ లోగా ఉంది ఆ రోజు అనిపించినా, హ్మ్. నైట్ పడుకునే ముందు ఆహ్, వేడి గోరువెచ్చటి నీటిలో ఓకే. కాళ్ళని పెట్టేసుకొని, ఒక ఆ! రాక్ సాల్ట్ హ్మ్. వాటర్‌లో వేసేసి, హ్మ్. కాళ్ళని ఒక 20 మినిట్స్ అందులో పెట్టుకొని తీసేసి, ఆ వాటర్‌ని ఫ్లష్ ఆఫ్ చేయాలి. ఓకే. మళ్ళీ బాత్రూమ్‌లో పాడేయడము, సింక్‌లో పాడేయడం కాదు. ఫ్లష్ ఆఫ్ చేయాలి హుహుహు. అన్నిటిని. అలా మనం కంటిన్యూయస్‌గా 1 వీక్, 10 డేస్ అలా చేసినా కానీ హ్మ్. బ్యాడ్ ఎనర్జీస్ ఎళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది మన బాడీ కూడా. ఓకే. ఇప్పుడు రాక్ సాల్ట్ అనేది మనం రాక్ సాల్ట్‌లో వాటర్‌లో ఏసుకొని బాతింగ్ చేసినప్పుడు నెగెటివ్ అవును. ఎనర్జీ అంటే బయట పోతుంది. నుంచి వచ్చినప్పుడు హ్మ్. ఇట్లా స్నానం చేస్తే నెగెటివ్ ఎనర్జీ పోతుంది అనేసి అంటారు. అవును. అండ్ ఇంకొకటేంటంటే మనం హౌస్ మాప్ చేసినప్పుడు ఆ వాటర్‌లో ఏసి మాప్ చేస్తే గూడా నెగెటివ్ ఎనర్జీ పోతుందంటారు. ఇది పోతుందండి. కరెక్టేనా? కరెక్టే అండి. ఓకే. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. కానీ ఆ! మనం ఏం చేసామంటే వాటర్‌ని బాత్రూమ్‌లో వేయడం అలా చేస్తాము. ఓకే. అలా వేయొద్దు. ఆ హ్మ్. వాటర్‌ని ఫ్లష్ ఆఫ్ చేయాలి కంపల్సరీ. హుహుహు. మనం ఉంచుకోవద్దు. ఇంక అంటే ఎక్కడ గూడా దాన్ని ఆహ్, స్టోర్ స్టోరేజ్ లాగైతే పెట్టము పెట్టము. మామూలుగా. ఆ! కానీ కానీ వాష్‌రూమ్‌లో పడబోయడం అట్లా గాకుండా ఫ్లష్‌లో ఫ్లష్‌లో చేసేయాలి. ఆ ఓకే. వాటర్‌ని ఫ్లష్‌లోనే చేసేయాలి. ఓకే. ఓకే. సో, దానివల్ల ఇప్పుడు మనం బయటకొచ్చినప్పుడు ఆ వాటర్‌తో స్నానం చేయడం వల్ల బయట నుంచొచ్చే నెగెటివ్ ఎనర్జీ అంతా క్లియర్ అయిపోతదంటారు. క్లియర్ అయిపోతుందండి. ఓకే. ఎక్కువ ఇట్లా కాదు, అంటే మనం కొద్దిగా ఒక డైలీ స్పూన్. ఇట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చా? అంటే డైలీ వాటర్‌లో సాల్ట్ ఏసుకొని బాతింగ్ చేయడం డైలీ అనేది అవసరం లేదండి. ఓకే. వీక్లీ ఒక 2 టైమ్స్ అలా చేసినా గానీ సరిపోతుంది. హుహు. వీక్లీ 2 టైమ్స్ చేసినా ఓకే. వేసుకోవచ్చు. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.